Hello everyone, welcome to Learn Vocab and GK channel. Today's vocabulary first word oppression. Oppression అంటే ఇంగ్లీష్లో unfair and cruel treatment of people, stopping them from having freedom or rights. అంటే తెలుగులో అణిచివేయడం లేదా హింసించడం, స్వేచ్ఛను దూరం చేయడం. అంటే ప్రజల పట్ల వాళ్ళని క్రూయల్గా ట్రీట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ స్వేచ్ఛను దూరం చేయడం, వాళ్ళని హింసించడం ఇలాంటి వాటిని ఇంగ్లీష్‌లో అప్రెషన్ అంటారు. సినానిమ్స్ వచ్చి క్రూయల్టీ, టిరనీ, ఇంజస్టిస్, డామినేషన్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ద పీపుల్ ఫాట్ అగైన్స్ట్ అప్రెషన్ అంటే ప్రజలు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. అప్రెషన్ అంటే అణిచివేయడం. ఇదొక నెగెటివ్ వర్డ్. Nomad అంటే ఏ పర్సన్ హూ మూవ్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ డజంట్ లివ్ ఇన్ వన్ పర్మనెంట్ హోమ్. ఒకే చోట స్థిరంగా ఉండకుండా తిరుగుతూ జీవించే వ్యక్తిని ఇంగ్లీష్లో నొమాడ్ అని అంటారు. అంటే స్థిరంగా ఒక చోట ఉండకుండా జీవించడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుతూ ఉంటారు. ఒక్క చోట అయితే ఉండరు. వాళ్ళని నొమాడ్ అని అంటారు ఇంగ్లీష్లో. సినోనిమ్స్ వచ్చి డ్రిఫ్టర్, wanderer, traveler, roamer. Example sentence nomads travel from one place to another in search of food and shelter. ఫుడ్ అండ్ షెల్టర్ కోసం నొమాడ్స్ అనేవాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్.